నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల్లో వర్గపోరు ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితకు కొంత పార్టీలో ప్రాధాన్యత లభిస్తున్నట్టు తెలుస్తుంది. సో దీని వెనకాల బీఆర్ఎస్ వ్యూహం ఏంటి, కేసీఆర్ అనుసరిస్తున్నటువంటి వ్యూహం ఏంటో డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులుగా ఉన్నటువంటి జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. సార్, బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలో కొంత కవితకు కొంత ఈ మధ్య కాలంలో ప్రాధాన్యత దక్కుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? అంటే ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు అనే సంగతి మనందరికీ తెలుసు. సో అయితే ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు ఆమె కామ్గానే ఉన్నారు. అంటే పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు. తర్వాత ఆమె పాలిటిక్స్లో యాక్టివ్గా రావడానికి ఆమె ఒక ఎజెండాను తీసుకున్నారు. ఆ ఎజెండా బీసీలకు సంబంధించి. ఇప్పుడు తెలంగాణ అంతటా కూడా ఈ బీసీలకు సంబంధించిన అంశం ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే బీసీలు అంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, ఈ రెండు అంశాల చుట్టే తెలంగాణ రాజకీయం అంతా కూడా తిరుగుతోంది. దీంట్లో కవిత ఎక్కడో చోట మంచి మార్కులు సంపాదించుకున్నట్టుగా కేసీఆర్ భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. సో ఆ సమాచారం నిజమా కాదా నేను చెప్పలేను. కానీ ఈ 19న జరిగే పార్టీ కార్యవర్గ సమావేశాల్లో ఆమెకు ఎటువంటి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఆమెకు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వకుండా చూడాలి, ఆమె ఫ్రంట్ రన్నర్గా రావడానికి వీల్లేదు అనే ధోరణిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా, ఆమెను పొలిటికల్గా సప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ ఎలిగేషన్ నిజమా కాదనేది కూడా మనకు తెలియదు. బట్ ఇంటర్నల్గా ఆ పార్టీలో వర్గపోరు ఎంత ఉంది అని మనం అనుకున్న దానికంటే కూడా ఇక్కడ ఏంటంటే ఈ పార్టీలో పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీలో 1 to 10 నంబర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కేసీఆర్ 1 నుంచి 10 వరకు. దీంట్లో మళ్ళీ నంబర్ 2 కేటీఆర్, నంబర్ 3 హరీష్, నంబర్ 4 కవిత, నంబర్ 5 సంతోష్, ఇట్లా అనుకోవడానికి లేదు. ఎవరు కూడా కేసీఆర్ను జవదాటి ఇంకో ఏదో చేస్తారని అనుకోవడానికి లేదు. సో కేసీఆర్ అంటే తండ్రి ఆశీస్సులతోనే కవిత ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా అనే అనుమానాలు సహజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. అట్లా అని వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్గా వెళ్ళి కేసీఆర్ అడగలేరు. మీరేమైనా కవితకు ఈ పనులు చేయమని చెప్పారా, ఈ యాక్టివిటీ చేయమని చెప్పారా, లేకుంటే ఆమె సొంతంగా చేస్తున్నారా అని అడగడానికి ఛాన్స్ లేదు, అడగలేరు. అలాగని కవిత చాలా దూకుడుగా ఆమె జగిత్యాల ఇతర కాన్స్టిట్యూషన్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో కూడా కొన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కులగణన అనేది నిర్వహించిన సర్వే చేసిన వాళ్ళు ఎవరు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్. సో కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్వహించిన కులగణన సర్వేను మిగతా వాళ్ళు అపోజ్ చేస్తూ వచ్చారు. కేటీఆర్ కానీ హరీష్ కానీ వీళ్ళంతా కులగణన సర్వే రిపోర్ట్ అసెంబ్లీ సబ్మిట్ చేసిన తర్వాత వ్యతిరేకించడం ఒక పద్ధతి. కులగణన సర్వేకు సంబంధించిన ఆ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడం ఇంకొక పద్ధతి. ఆమె పార్టిసిపేట్ చేశారు. అంటే ఆమె తనకున్న వివరాలు అన్ని కూడా సమర్పించారు. అందువల్ల ఏంటంటే ఆమె ఆ బీఆర్ఎస్ పార్టీలో మిగతా లీడర్స్ కంటే కూడా ఆమె ఎక్కడో ఒక చోట ఒక అప్పర్ హ్యాండ్ సాధించిందేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సో బికాజ్ ఆఫ్ ఆమె తండ్రి అనేది ఒక ప్రచారం. కానీ ఇక్కడ ఆమెకు ప్రాధాన్యత లభిస్తే బీఆర్ఎస్కి ఏమైనా లాభం జరిగే అవకాశం ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఆమె ఆల్రెడీ తెలంగాణ జాగృతి అనే పేరుతో ఒక సంస్థను నడుపుతూ వస్తున్న విషయం మనకు తెలుసు. ఆ తెలంగాణ జాగృతిని కూడా గతంలో కొంత నిద్రావస్థలో ఉంటే దాన్ని యాక్టివేట్ చేశారు. యాక్టివేట్ చేసి ఆ కార్యక్రమాలను కూడా ఆమె నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు పొలిటికల్ దాంట్లో అది ఏంటంటే తెలంగాణ జాగృతి అనేది ఒక కల్చరల్ వింగ్ అనుకుందాం. పొలిటికల్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు లభించే ప్రాధాన్యం ఏంటి, లభిస్తుందా లేదా, లభిస్తే ఎంతవరకు ఆ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది, అంటే ఆ పార్టీకి ఎంత మేరకు అడ్వాంటేజ్ అవుతుంది అనేది కేసీఆర్ ఆలోచించే అవకాశం ఉంటుంది. మనందరికంటే కూడా కేసీఆర్ ఎక్కువగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కనుక ఎవరికి ఎటువంటి రోల్ ఇవ్వాలి, పార్టీలో కానీ లేదా పదవుల్లో కానీ ఎటువంటి ప్రాధాన్యం ఇస్తే ఎవరి వల్ల పార్టీకి. ఇప్పుడు ఆమె ఉమెన్ కనుక ఉమెన్ వింగ్ చాలా కాలంగా వేకెంట్ ఉంది. సో ఆ ఉమెన్ వింగ్కు ఆమెను అధ్యక్షురాలిగా అనౌన్స్ చేయొచ్చు, ఒక స్కోప్ ఉంది. లేదా పార్టీ జనరల్ సెక్రటరీగాను మరొక పదవి ఇచ్చి ఆమెకు ఏమైనా ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉందా, అటువంటి ఆలోచన చేస్తే, అటువంటి ప్రపోజల్ ఒకవేళ కేసీఆర్ నుంచి వస్తే కేటీఆర్, హరీష్ రావు ఏ రకంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. బికాజ్ ఆమె కేసులో ఉన్నారు, ఆల్రెడీ జైలుకి పోయి వచ్చారు. సో అటువంటి వ్యక్తిని మీరు ప్రాధాన్యత ఇస్తే ఆ మీద ఉన్నటువంటి కేసుల అంశం కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదా? కాదండి, ఇప్పుడు కేసుల అంశం ఇంపాక్ట్ ఎంత చూపిస్తుందని దానికంటే కూడా ఆ కేసులు బూటకప్ కేసులని,
ఆ కేసులు తప్పుడు కేసులని, ఆమె కడిగిన ముత్యమని, నిర్దోషి అని, నిరపరాధని అన్నవాళ్ళు ఎవరు? వీళ్ళే కదా. ఇదే బీఆర్ఎస్ నాయకులు. కేటీఆర్ అయినా, హరీష్ అయినా, మరొకరైనా ఆ రోజు నుంచి చెబుతున్నంత ఈడీ కేసులో అరెస్ట్ అయ్యి ఆమె జైలుకు వెళ్ళిన నాటి నుంచి మాట్లాడుతుందంతా ఇదే కదా. ఇప్పుడు ఆమె ఎప్పుడైతే నేను యాక్టివ్గా వస్తాను, రాజకీయాల్లో పనిచేస్తాను, బీఆర్ఎస్ పార్టీకి నా సేవలు అందిస్తానని ఆమె చెబుతున్నప్పుడు, ఆమె ఆ రకమైన యాక్టివిటీ చేస్తున్నప్పుడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాపాలను నేను ఒక పింక్ బుక్ రాస్తున్నానని చెప్తున్నప్పుడు, సో ఆ దిశగా ఆమె చాలా స్పీడ్గా ముందుకు వెళ్తున్నప్పుడు ఆమెకి ఎట్లా బ్రేకులు వేయాలని ఆలోచిస్తున్నారు తప్ప, ఆమెను కూడా కలుపుకొని మనం పార్టీని ఎట్లా, ఎందుకంటే నేను ముందే చెప్పాను, అంటే ఉమెన్ అనే ఫ్యాక్టర్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పార్టీలో మనకు మిగతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కొండా సురేఖ ఉన్నారు, మంత్రిగా సీతక్క ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ లేరని కాదు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు, ఇంకా సత్యవతి రాథోడ్, వీళ్ళంతా ఉన్నారు. బట్ ఎప్పుడైనా కూడా ప్రాంతీయ పార్టీలు అంటే మనకు ఇండియాలో ఉన్న కల్చర్ ఏమిటి అంటే జనరల్గా తండ్రి కూతురు అండ్ తండ్రి కొడుకు, తండ్రి అంటే పార్టీ వ్యవస్థాపకుడు, అతని సోదరులు, అంటే అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు. దీనికి సంబంధించి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగానే పనిచేస్తున్నాయి. ఇప్పుడు మీకు టీడీపీ ఉంది, చంద్రబాబు నాయుడు, లోకేష్, అట్లా. సో ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ ఆ రకమైన డైమెన్షన్లోనే వెళ్తోంది. సో ఇక్కడ కూడా ఇప్పుడు కవితను మీరు ఎట్లా అంటే మిగతా వాళ్ళు కట్ చేయడానికి వీల్లేదు, అలాగని దూరం పెట్టడానికి వీల్లేదు, అలాగని తీసుకొచ్చి ప్రాధాన్యం ఇస్తే ఏంటి సమస్య అనేది ఒకటి. మీరు అడిగినట్టుగా కేసుల పరిస్థితి ఏంటి? కేసులేనండి. కేసులు ఎవరి మీద లేవు? జగన్ మీద కేసులు ఉన్నాయి. అది తప్ప ఒప్పని కోర్టు తేల్చాలి. ఇప్పుడు కవిత నిర్దోషియా, అపరాధియా, క్రైమ్ చేసిందా లేదా అనేది ఎవరు తేల్చాలి? కోర్టు తేల్చాలి. సో జగన్ కేసులో ఉన్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి పైన కూడా కేసులు ఉన్నాయి, ఆయన కూడా జైలుకు వెళ్ళి వచ్చాడు. అట్లా ఏ రాష్ట్రంలో చూసినా కూడా రాజకీయ నాయకులు, కేసులు, జైళ్ళు, ఇది చాలా చాలా సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ఈ కాంటెస్ట్లో మనం బీఆర్ఎస్ పార్టీలో కవితను అణిచివేయాలన్న ఒక కోణం అయితే కనిపిస్తోంది బికాజ్ ఆఫ్ ఈ వర్గపోరు. ఈ కాంటెక్స్ట్లో ఆమె ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు, లేకుంటే ఆమె సర్వీసెస్ పార్టీకి అవసరమని కేసీఆర్ ఏ స్థాయిలో ఆలోచిస్తూ ఉండొచ్చు, ఎటువంటి ప్రతిపాదన ఆయన దగ్గర ఉన్నాయి ఏంటనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా కవితకు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది బీఆర్ఎస్ లో అనేది కూడా జకీర్ గారి పాయింట్. సో మీరు కూడా కవితకు ప్రాధాన్యత లభిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ కలిగే లాభం ఏంటి? మరోవైపు వర్గపోరు మరింత ముదురుతుందా? ఆమెను సప్రెస్ చేసే దిశగానే కొంత బీఆర్ఎస్ లో కొంత కీలకంగా పావులు కలిపే అవకాశం ఉంటుంది కీలక నేతలు. సో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.